ఇసుక అక్రమ రవాణాకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. తాండూరులో ఇసుక మాఫియాని అడ్డుకునే నాథుడే కరువయ్యారు. దీంతో కాగ్నా నది వాకులు వంకల నుంచి పరివాహక ప్రాంతాల వరకు ఇసుకను తోడేస్తున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా యథేచ్ఛగా అక్రమంగా ఇసుకను తరలిస్తూ డంపింగ్ యార్డులను ఏర్పాటు చేసుకుని రాత్రి వేళ అక్కడి నుంచి తరలిస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. ఇక తాండూరు హైదరాబాద్ రోడ్డు మార్గాల్లోని వైష్ణవి మోటార్స్ వెనకాల ఒక ప్రైవేటు వెంచర్లో 20 నుంచి 35 ట్రాక్టర్లు ఇసుక డంప్ చేశారు. ఇంత యథేచ్ఛగా నిల్వ చేసిన ఇసుకను ఎవరూ గుర్తించకపోవడం, అధికారులు ఏం చేస్తున్నారని పలువురు విమర్శలు చేస్తున్నారు. అసలే అంతంత మాత్రంగా భూగర్భ జలాలు ఉండగా ఇసుక అక్రమ రవాణా కారణంగా భూగర్భ జలాలు మరింత అడుగంటిపోయే పరిస్థితులు నెలకొన్నాయి. సామాన్యులు ఇళ్ల నిర్మాణాలకు ఇసుక అవసరం వస్తే 1,00,000 నిబంధనలు చెప్పే అధికారులు ఇసుక రవాణా అక్రమ విషయంలో మాత్రం ఏమాత్రం నోరు మెదపకుండా చోద్యం చూస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.